అతను ఒక 10 సంవత్సరాలు డెఫినెట్‌గా 2013, 14 నేనే ప్రమోట్ చేశాను. అందులో డౌట్ లేదు. ఆ ప్రమోట్ చేశానని అంటే కూడా అతను చేయలేదని అనొచ్చు ఇప్పుడు అతను. కానీ అది జగమెరిగిన సత్యం అది. బాబు గారి దగ్గర గాని, ఇక్కడ గాని. అతని విషయంలో కూడా బాబు గారు గొప్పతనం ఇంకోటి ఉంది. 14 ఎలక్షన్ అయిన తర్వాతే నేను బాబు గారితో ఇట్లా ఉంది అని చెబితే ఏదైనప్పటికీ అతను మన పార్టీ మనిషి కింద మనం గెలిపించుకున్నాం. నువ్వు మోల్డ్ చేయి స్లోగా చెప్పి అని ఆయనే నాకు సలహా ఇచ్చారు. డెఫినెట్గా నేను 5 సంవత్సరాలు పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఉన్నప్పుడు కొంచెం అటు ఇటు స్లిప్ అవుతున్నా సరే పద్ధతిగానే ఉన్నాను. ఈరోజు అతనికి ఆ స్థితి ఎందుకు పట్టిందో నాకు భగవంతుడికే తెలియాలి, నాకు తెలియదు. కాబట్టి నాది జనరల్గా నా స్వభావం ఏంటంటే ఎవరి కర్మను వాళ్ళు పోతారు. కాబట్టి వాళ్ళ స్థాయికి దిగి నేను మాట్లాడే ప్రసక్తి రాదు అసలు. మనం వేచి ఉంటే జరుగుతూ ఉంటాయి. డెస్టినీ ఎవరు మార్చలేరు కదా. అంటే ఇవన్నీ సరే, రాజకీయాలన్నీ సరే, యాజ్ ఏ పర్సన్గా ఒక మంచి ఫ్రెండ్గా నిజంగా బాధ అనిపిస్తుందా మీకు? అరే ఎలా మాట్లాడుతుండే, నాళ్ళు ఇంత సన్నిహితంగా ఉన్నాం కదా, ఎలా మాట్లాడగలుగుతున్నాడు అన్న పాయింట్? నాకంటే అతను ఎక్కువ సఫర్ అవుతూ ఉంటాడు అనుకుంటున్నాడు. ఇప్పుడు నేను తీసుకుంటే కదా. ఇప్పుడు ఒకవేళ అతను కనుక మాట్లాడి అతను ఎంజాయ్ చేస్తుంటే ఓకే, కానీ నా నమ్మకం అతను డెఫినెట్గా సఫర్ అవుతూ ఉంటాడని. అయ్యో పాపం అని అనిపిస్తుంది నాకు, అంతే. నాకు బాధ అనే ప్రసక్తి లేదు. మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక ఎలిఫెంట్ వెళ్తుంది అనుకోండి, అనేక కుక్కలు మురుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రత్యేక రాజకీయాలకు వస్తే అది సహజం. కాబట్టి అది తీసుకోను నేను న్యాయం ధర్మం వెంబట ఉన్నానా లేదా, మంచి చెడు నేను ఎప్పుడు మంచియే చేస్తాను, నా మీద నాకు నమ్మకం ఉంది. కాబట్టి ఎవరన్నా బురద వేస్తే ఆ బురద ఆ క్షణానికి ఉంటుంది, కానీ అంతకు మించి మనకి సమస్య ఉండదు. మనసు మీదకి ఏం తీసుకోను, అస్సలు తీసుకోను. నేను 9:45కి పడుకుంటే 5 నిమిషాల్లో మంచి స్లీప్ వెళ్ళిపోతాను. ఏది పెట్టుకోను నేను. రాజకీయాలను తీసి పక్కన పెడితే మీ డే స్కెడ్యూల్ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడా రాజకీయాల్లోకి వచ్చాకైతే నాకు అర్థమైంది మీకు ఎక్కడ నిద్ర ఏమి కంఫర్ట్స్ అన్ని పక్కన పెట్టి తిరుగుతున్నారన్న విషయం నాకు అర్థమైంది. అపార్ట్ ఫ్రమ్ దిస్, రాజకీయాలు తీసి మీరు కొద్ది రోజులు పక్కన పెడితే, ఈ 2-3 నెలలు పక్కన పెడితే, ఇన్ జనరలీ మీ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది సార్? జనరల్గా నేను లాస్ట్ టైం చెప్పాను అనుకుంటామా మీకు? అవునా? 5 ఏళ్ళు అయిపోయింది సార్. స్టిల్ నాకు జనరల్గా మార్నింగ్ 5:30కి నేను లెగుస్తాను. 6:30 కల్లా జిమ్లో ఉంటాను. ఒక 1 అవర్ జిమ్ చేస్తాను. జిమ్ కానీ, స్ట్రెచెస్ కానీ, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ. 7:30కి ఇప్పుడైతే మా మదర్ ఒక్కరే ఉన్నారు, ఫాదర్ పాజిటివే. సో మదర్ దగ్గరికి వెళ్తాను. తర్వాత సిస్టరు, బ్రదరు అందరు ఉంటారు. 1.5 అవర్ ఐ స్పెండ్ విత్ దెమ్. వచ్చినాక ఇప్పుడు ఐ హ్యావ్ 1 గ్రాండ్ సన్, డాటర్. వాళ్ళతో కొంచెంసేపు టైం స్పెండ్ చేస్తాను. 10-10:30కి ఆఫీస్కి వెళ్తే, పొలిటికల్, నాది ప్రైవేట్ ఆఫీస్ అండ్ కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళను అసలు. నాకు పర్సనల్గా ఒక ఆఫీస్ ఉంది హైదరాబాద్లో. వెళ్తే ఎవరో ఫ్రెండ్స్ సలహాలు సంప్రదింపులకు వస్తుంటారు. షార్ప్ 1 o'clock లంచ్కి వెళ్తాను. మళ్ళీ 3-3:30కి వచ్చి 6 వరకు ఆఫీస్లో ఉండి వెళ్ళిపోతాను. కానీ మీ ఇప్పటికీ కూడా మీ స్కిన్ కానీ, మీ చక్కటి స్మైల్ కానీ, ఆరోగ్యం కానీ, మెంటల్ స్టెబిలిటీ కానీ చూసినప్పుడు నాకు అనిపించేది, ఏది కూడా మీరు మనసు మీద తీసుకోకుండా ఈ చెవిని వినా చెరువు ఇలా అన్నారా, ఓకే వదిలేసేయండి, ప్రశాంతం, శాంతి అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే ఇంత బాగున్నారా అనిపిస్తూ ఉంటుంది. మేబీ అంటే ఈ చెవుని తీసుకుని ఆ చెవుని అసలు ఈ చెవుల్లో తీసుకోను నేను అసలు. అనవసరంగా మళ్ళీ ట్రాన్స్మిట్ అయ్యేది క్వశ్చనే లేదు అసలు. రైట్. అది పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా మీరు కలిసారని, సో అందరు మీడియా అంతా కూడా ఒక ఫోకస్ పెట్టింది. యాక్చువల్లీ ఏం మాట్లాడుకున్నారంటే ఏం చెప్తారు సార్? మెయిన్గా పవన్ కళ్యాణ్ గారిని కలిసింది ఏంటంటే, ఈ పొత్తు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి ఆయన ముఖ్య కారణం. ప్రయత్నాలు చేయడంలో నేను కూడా చేశాను చాలా వరకు. ఒకవేళ నేను ఎంత చేసినా లాస్ట్ సక్సెస్ఫుల్ పాయింట్ ఆయనే క్లిక్ చేశారు ఆయన. సో చేసినందుకు ఫస్ట్ ధన్యవాదాలు చెప్పాను నేను. ఎందుకంటే రాష్ట్రం ఎడిపోతే ఏమైంది, రాష్ట్ర ప్రజలు ఎడిపోతే ఏమైంది అని అనుకుంటే, ఆయనది కూడా నాకంటే బ్రహ్మాండమైన జీవితం కదా ఆయనది. మంచి ఫ్లాషీ సినిమా ఫీల్డ్ అది. ఆ ప్రాసెస్లో పొత్తు అంతా పూర్తిగా అయినాక మళ్ళీ ఆయన త్యాగాలు చేయాల్సి వచ్చింది. తీసుకున్న సీట్లు కూడా భారతీయ జనతా పార్టీ ఇవ్వవలసి వచ్చింది. ఆయన్ని తగ్గించారు.
వాళ్ళ పార్టీ వాళ్ళు ఆయన్ని నానా మాటలు అన్నారు. ఆ ప్రాసెస్లో వాళ్ళ బ్రదరు ఒక యాస్పిరెంట్గా ఉంటే ఆయన కూడా త్యాగం చేశారు ఎంపీగా. 3 ఎంపీల్లో ఒక ఎంపీ అంటే ఇంకెవరిదన్నా తీసేసి ఆయన ఉంచుకోవచ్చు, కానీ అలా కాదు, త్యాగం అనేది మన కుటుంబంలో ముందు మొదలు పెట్టాలని. దానికి కూడా నేను ఆయనకి డెఫినెట్గా స్పెషల్గా ధన్యవాదాలు చెప్పాను. ఆ తర్వాత నా కాన్స్టిట్యున్సీలో ఒకసారి క్యాంపెయిన్కి రమ్మని రిక్వెస్ట్ చేశాను. సో అదే పద్ధతిలో నేను బాబు గారిని కూడా కలిశాను కదా. కానీ నిజానికి ఏపీలో పొత్తు అనేది ప్లస్సా మైనసా సార్? ఎందుకంటే ప్రజల్లో కొంతమంది ఖచ్చితంగా ఈ కూటమి అనేది ఇంత అవసరం ఉందా, ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా చేయొచ్చు కదా, కూటమి వల్ల కన్ఫ్యూజన్స్ చాలా ఉన్నాయి అనేది కొంతమంది అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీ స్టాండ్ ఏంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో పొత్తు కరెక్టేనమ్మా. ఇంకా కొంచెం ముందు కనుక పొత్తు ఉంటే ఈ మాత్రం డిస్టర్బెన్సెస్ కూడా ఉండేవి కాదు. ఎందుకంటే 2019లో కూడా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ పొత్తులో వెళ్ళుండుంటే అంత దారుణమైన పరిస్థితి ఉండేది కాదు తెలుగుదేశం పార్టీకి. కారణాలు ఏదన్నా కానీ డెఫినెట్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో కుల సమీకరణాలు కానీ ఇంకోటి కానీ తర్వాత ప్రత్యర్థి అన్ని విధాల బలపడిన పరిస్థితుల్లో డెఫినెట్గా బాబు గారు ఎంతసేపటికి రాజ్యాంగాన్ని గౌరవించాలి, ప్రజాస్వామ్యం ఇలా చేయాలి అలా చేయాలి అని ఆయన ఓల్డ్ స్కూల్ ప్రాసెస్ని ఫాలో అవుతూ వచ్చారు నాకు తెలిసినంతవరకు. కాబట్టి ఇవన్నీ కొన్ని సమస్యలు రావటం జరిగింది వాళ్ళ పార్టీకి. లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడతాం అనేది అదొక వింత. అంటే శూన్యం నుండి సమస్యను సృష్టించినట్లుగా ఆయనకి అలా పెట్టారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్లో చూస్తూ ఉంటే ఓటు యాంటీ ఇన్కంబెన్సీ ఓటు విభజన అవ్వకూడదు, వేస్ట్ కాకూడదు అనేది ఆయన పాయింట్. ఆ విషయంలో ఆయనతో నేను ఏకీభవిస్తాను. అంటే భారతీయ జనతా పార్టీ ఎందుకు అంటే, భారతీయ జనతా పార్టీ అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్ద మెజార్టీ పెట్టుకొని సంక్షేమ కార్యక్రమాలు కావాలి, కానీ ఆదాయాన్ని పూర్తిగా దొంగలో తొక్కి ఓన్లీ సంక్షేమం చేసుకుంటూ వెళ్తే ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? అప్పులతోనే నడవలేం కదా. ఆ విషయంలో మాత్రం దుర్భర పాలన చేశారు ఆయన, అందులో డౌటే లేదు.